నీరజ మేడం చాలా సంతోషం అబ్బా. కంగ్రాచులేషన్. మీ షాప్ బాగా నడవాలని కోరుకుంటున్నాను. సంతోషం. రావడం, మీరు షాప్ ఓపెన్ చేయడం అంతా కూడా ముద్దుబిడ్డ గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఒక చరిత్రాత్మక నిర్ణయం జిఎస్టీ సవరణలో భాగంగా 4 స్లాబ్లు ఉన్నటువంటి జిఎస్టీని 2 స్లాబులుగా తగ్గించి మరి నిత్యావసరాలు, పేదలు, రైతులు, మహిళలు, మరి ముఖ్యంగా ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి సారించి ఏవైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమాలు కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్సెస్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి జిఎస్టీని మరి కంప్లీట్గా జీరో చేసి 18% ఉన్నటువంటి జిఎస్టీని 12% చేసి మరి మెడిసిన్స్ మీద కూడా ఉన్నటువంటి జిఎస్టీని 5% అంటే మెడిసిన్స్ మీద కూడా మన గౌరవ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మెడిసిన్స్ మీద కూడా జిఎస్టీని జీరో చేయొచ్చు, కానీ మరి ఏదైతే వారు రిబేట్ తీసుకోవాలో మరి దానికి మరి అది 5% పెట్టకపోతే ఈ యొక్క ఫార్మా కంపెనీల మీద అధిక భారం పడుతుంది. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి జిఎస్టీని కూడా తగ్గించి మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భారతదేశంలో అనేక రకాల ట్యాక్సులు ఇందిరాగాంధీ నుంచి మొదలుకొని మరి మొన్నటిదాకా పరిపాలించినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రభుత్వం ఉన్నప్పుడు దేశ ప్రజలు అనేకమైనటువంటి ఈ యొక్క ట్యాక్సుల పట్ల అనేక ఇబ్బందులకు గురవుతున్న సమయంలో ఈరోజు దేశ ప్రజలందరూ కూడా హర్షించే విధంగా మరి ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి నల్గొండ జిల్లాలో మరి గౌరవ మా వన్ టౌన్ ప్రెసిడెంట్ మహేష్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మిర్యాల వెంకన్న గారు, సీనియర్ నాయకులందరి ఆధ్వర్యంలో ఈ యొక్క పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మా నల్గొండ జిల్లా ప్రజల పక్షాన గౌరవ దేశ ప్రధానికి ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చినందుకు, ఈ యొక్క జిఎస్టీని తగ్గించినందుకు నల్గొండ జిల్లా ప్రజల పక్షాన మరి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఆవిర్భవించేస్తున్నటువంటి మన భారతదేశానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం అవసరం ఉన్నది. ఈరోజు స్వదేశీ ఉత్పత్తి దేశ ప్రధాని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మనం ఈరోజు ఒక ఆత్మనిర్భర్ భారత్గా ఈరోజు స్వదేశీ వస్తువులని కొంటూ మరి మన యొక్క మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ని మనం ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. మరి మన దేశ అభివృద్ధిలో మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ మరొకసారి అందరికీ కూడా ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా నరేంద్ర మోదీ గారికి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి హర్షిస్తూ వారు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు.